హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు ఎపిసోడ్ కూడా అయితే చూసాము. ఎపిసోడ్ చూశాక ఆనెస్ట్గా ఒక మాటలో చెప్పాలంటే ఎపిసోడ్ గురించి సాయిరామ్ సాయిరామ్. ఎందుకంటే ఒక కుండ టాస్క్లో ప్రతి ఒక్కళ్ళు మనసులో అనుకుంటున్న ఓడి ఇదే అనుకుంటా, సాయిరామ్ సాయిరామ్ అని. ఎందుకంటే అంతలా చేంజ్ చేస్తుంది ఆ టాస్క్ మాత్రం. వీడియో ఎండింగ్లో ఓటింగ్ పోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారో, ఎవరు ఎగ్జాంపుల్ ఉన్నారో. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఓటింగ్ రిజల్ట్ గురించి చూడాలనుకుంటే వీడియోని అయితే 340 సెకండ్స్కి అయితే తీసుకెళ్ళండి, అక్కడైతే చెప్పాను. ఎపిసోడ్ చూడకపోతే చూడండి, చాలా మంచిగా ఉంది ఎపిసోడ్. ఎందుకంటే ఆ కుండ టాస్క్ అందరూ ఒక్క వేలుతోటి కుండను అయితే పట్టుకొని ఉండాలి. ఆ కుండ లోపల ఒకటి వేరే వేరే టీం ఫొటోస్ అయితే ఉంటాయి, టీం వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. లాస్ట్ వరకు ఏ టీం అయితే మొత్తానికి ఎరేజ్ అయిపోతుందో ఆ టీం అయితే ఓడిపోయినట్టు. సో వాళ్ళైతే రెండు టీంలకి దిమాక్ లేదు. ఎందుకంటే చాలా మంచిగా స్ట్రాటజీ వాడచ్చు, మైండ్ వాడే గేమ్, బలం వాడే గేమ్. వాళ్ళేం బలం ఒక్కటే యూజ్ చేసిర్రు, మైండ్ని వదిలేసిర్రు. నిజం చెప్తున్నాను. అందరు ఎట్లా ఆడుతారంటే, నేను ఎక్కువసేపు వరకు ఉంటే నాకు బాగా బయట ఎక్కువ పాపులారిటీ వస్తుంది, నేను ఇంత వరకు ఉన్న లాస్ట్ వరకు ఉన్న అందరు జనాలు అనుకుంటారేమో అని ఒక్కడు కూడా కుండ ఎత్తేయకుండా అందరు ఇట్లనే ఉందాం అనుకుర్రు. కానీ చాలామంది చేతులు వచ్చేసినాయి. తర్వాతకి ఒక్కొక్కరు కుండ పడేసిర్రు. తర్వాతకి ఏమైందంటే బ్లూ టీంలో ఎక్కువ నెంబర్స్ ఉన్నారు, రెడ్ టీంలో చాలా తక్కువ ఉండే లెక్క పెట్టుకుంటే. తర్వాతకి ఏమైందంటే ఎక్కువ బ్లూ టీం వాళ్ళే స్టార్టింగ్ ఎలిమినేట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ కుండలు వాళ్ళే తీసుకురు, వాళ్ళ టీమ్మేట్స్ ఫొటోసే వాళ్ళ కుండలలో ఉన్నాయి. అట్లా కాదని దాని తర్వాత లాస్ట్ ముగ్గురు బ్లూ టీం వాళ్ళు వదలకుండా అట్లనే పట్టుకురు. వాళ్ళ పేర్లు వచ్చేసి కల్కి, పవన్, ఇంకొక ఆమె ఉండే, తర్వాత ఆమె కూడా ఎత్తేస్తుంది. ఈ రెడ్ టీమ్ వాళ్ళు మంచిగా స్టార్టింగ్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండే, ఎందుకంటే బ్లూ టీం వాళ్ళు వాళ్ళ కుండలు ఎత్తేసుకురు, వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళకి స్టార్టింగ్ అంత ప్రెజర్ రాలే. దాని తర్వాత కూడా షో లాస్ట్కి 1-on-1 అయింది. రెడ్ టీంలో ఒకరు, బ్లూ టీంలో ఒకరు ఉంటారు. తర్వాతకి ఏం చేస్తారంటే బ్లూ టీం వాళ్ళు ఏదో ఒక అమ్మాయి, శ్రేయ అన్నట్టు అమ్మాయి, ఆ కార్డు చూశాను ఈమె దాంట్లో వాళ్ళ వేరే ఉందని అనగానే ప్రియా అనే ఆమె వచ్చేసి పవన్కి చెప్తుంది, కుండ ఎత్తేసి అందులో వేరే వాళ్ళది ఉందని, రెడ్ టీం వాళ్ళది ఉందని. పవన్ కళ్యాణ్ ఎత్తగానే దాంట్లో ప్రియా ఫోటో వస్తుంది, వాళ్ళ టీం క్యాప్టెన్దే, పోతుంది. తర్వాతకి చాలా బాధపడతాడు, ఎమోషనల్ అవుతాడు పవన్. అతను చాలా బాగా ఆడిండే. అతను ఇంకా ఒక 30 మినిట్స్ వరకు ఉండగలుగుతాడు అట్టనే. పక్కనే డాలియా ఓడిపోయేది తను, కానీ వాళ్ళంతలో వాళ్ళ చేతులారా ఓడిపోయారు ఆ టాస్క్ మాత్రం టీం వల్ల. సో వరస్ట్ పర్ఫార్మర్ ఈరోజు శ్రేయాకి ఇవ్వచ్చు, కానీ మనీష్కి ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. మనీష్ నాకు ఒకటి అర్థమవుతుంది, శ్రీముఖిది ఊకొచ్చి మనిషి దగ్గరకు వచ్చి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, నీ ట్రాక్ రికార్డ్ ఏంది, ఇది అదేంది, అంత స్పెషల్ ఆ ఒక్క కంటెస్టెంట్. ఎవ్వరు ఓడిపోయినా అంటలేరు, కానీ ఈ మనీష్ ఏదైనా టాస్క్లో ఓడిపోతే చాలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఇది చేయలే, అది చేయలే అంటారు. ఇంత స్పెషల్ ఎందుకో నాకైతే అర్థం కాలే. ఈరోజు ఆడింది ఇద్దరు మంచిగా అయితే ఆడిర్రు. వచ్చేసి పవన్ ఇంకా కల్కి, వీళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడిండే. అండ్ పవన్కి కల్కికి ఇద్దరికి ఓటైపీలు కూడా వచ్చింది. ఇంకా మనం ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే చాలామంది చాలా స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో కానీ, పిఆర్ స్టంట్సే కానీ, ఒక మీమ్సే కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా గట్టిగా అయితే వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్, డీమెన్ పవన్, ప్రసన్న, ఇంకా శ్రీజ, మాస్క్ మెన్, వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ డేంజర్ జోనే. నేను ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వెబ్సైట్ పోల్స్, అన్ని పోల్స్ చూసినాక వీళ్ళ పేర్లే మంచిగా అనిపించినాయి. సో వీళ్ళే హై పొజిషన్లో ఉన్నారు, అందుకే వీళ్ళ పేర్లు అయితే చెప్పాను. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.